సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6 JVR. గోగినేని గారు అనగానే నాకు బాబు గోగినేని గారు గుర్తొచ్చారు. ఏంటి ఏమన్నా లేదు రిలేటివ్సా లేకపోతే డైరెక్ట్ రిలేషన్ అయితే ఏం లేదు. ఓకే, జస్ట్ సర్నేమ్. సర్నేమ్ ఎక్కడన్నా ఉండుండొచ్చేమో తప్ప. బట్ ఎనీవే వి బోత్ ఆర్ ఆపోజిట్ కదా. నేనేమో డెవోషనల్, ఆయన ఏతిస్ట్ అంటారు కదా. సో అట్లాగా ఓకే, సో క్వైట్ ఆపోజిట్ కూడా. ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు అసలు రైటింగ్? ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు? మళ్ళీ ఆస్ట్రాలజర్గా కొన్ని చూశాను, మేబీ కొన్ని వీడియోస్ చూశాను, దాంట్లో కూడా చాలా డెప్త్ గా వెళ్ళారు. మళ్ళీ ప్రొడ్యూసర్ గా చూసాను, అది కూడా లక్కీ లక్ష్మణ్ ఫస్టే సోహెల్తో కొంతవరకు క్రియేట్ చేసుకోగలిగారు. అవును, ఫస్ట్ నుంచి వద్దాం అసలు రైటర్ గా ఎక్కడ ఏంటి అసలు? రైటింగ్ అనేది అది బ్లెస్సింగ్. సో బై బర్త్ మనకేమంటారు, పూర్వజన్మ సుకృతం ఇంకోటి ఉంటేనే కళలు అనేవి మనకి బ్లెస్సింగ్గా వస్తాయి. సో రైటింగ్ కూడా వన్ ఆఫ్ ద కళే కాబట్టి అది నాకు బ్లెస్సింగ్గా వచ్చింది. ఎందుకంటే నేను ఏదో చదువుకొని నాలెడ్జ్తో రాయటం కాదు. నాకు సాహిత్యం, కవితలు, పాటలు ఇవన్నీ ఆటోమేటిక్గా ఒక భావనని ఏదన్నా కావాలి అన్నప్పుడు కూర్చొని రాస్తుంటే ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది. సో అంటే ఒక రిపాజిటరీ ఏదో ఉంది, సో నాకు వస్తుంది. సో అంతే తప్ప దానికి మించి అసలు నాకు ఏం తెలియదు. స్టోరీ అయినా అంతే, అలా కూర్చుంటే రాస్తూ ఉంటారు అనమాట. ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? చిన్నప్పుడు, నాకు వచ్చినప్పటి నుంచి నేను కథలు చిన్నప్పుడే రాసేదాన్ని. కథలు, కవిత్వాలు అన్నీ కూడా చిన్నప్పుడే రాసేదాన్ని. సో అది ఒక హాబీ లాగా పెట్టుకున్నాను. అది ఎప్పుడు కూడా ప్రొఫెషన్ లాగా చేసుకుందాం అని అనుకోలేదు. ఓకే, సో అట్లాగా రైటింగ్ స్కిల్స్ అనేది అట్లాగా బ్లెస్సింగ్, ప్యూర్ బ్లెస్సింగ్ అంతే. అసలు ప్రాక్టీస్ కానీ చదవటం కానీ ఏమీ లేదు అసలుకి. సో ఇంకా మిగతా అంటే వృత్తులు అట్లాగా ఒక్కొక్కటి అలాగా చేంజ్ ఓవర్ అట్లా అవుతూ ఉండి ఆస్ట్రాలజర్ గా కొన్ని రోజులు ఉన్నారు. ప్రెసెంట్ రన్నింగ్, యాక్చువల్ ప్రెసెంట్ రన్నింగ్ లో ఇప్పుడు రియల్ ఎస్టేట్, ఆస్ట్రాలజీ, మూవీ, ఈ మూడు మేజర్ గా ఉంది. టైం ఎక్కడ సరిపోతుందండి అసలు మీకు? ఒకదానికి కూడా టైం అడ్జస్ట్ చేయలేని పరిస్థితి ఇప్పుడు. మెయిన్ ఎవరో ఉండుంటారు గట్టిగా సపోర్ట్. లేదు, యాక్చువల్ గా నేను, నా హస్బెండ్, నా పిల్లలని తప్ప ఇంకా అసలుకి అంటే ఈవెన్ సారీ నేను వృత్తితో పాటు ఫ్యామిలీని కూడా ఈక్వల్ గానే మేము చూసుకోవాలి. సో సపోర్ట్ అయితే ఎవ్వరు లేరు, మనం చేసుకోవటమే. ఓకే, సో బట్ టైం మేనేజ్మెంట్ అంతే. ఎందుకంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ కి మనం ఫుల్ టైం ఉండాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఆఫ్టర్ మ్యారేజ్ స్టార్ట్ చేశారా? లేదు, మ్యారేజ్ కూడా ఉన్నారు. నేను చిన్నప్పటి నుంచి వర్క్ చేసేదాన్ని ఫర్ సర్వైవల్. సో చిన్నప్పుడే నాకు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసాయి. సో ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ అంతే. అంటే ఎందువల్ల రెస్పాన్సిబిలిటీస్? అంటే ఎక్కడ? సర్వైవల్, బతకడానికి. అంటే మదర్ ఫాదర్ టేక్ కేర్ చేస్తారు కదా? లేదు, ఒక ఏజ్ వరకు. అంటే అన్ఫార్చునేట్లీ నాకు అదృష్టం లేదు. సో నా ఫాదర్ కొంచెం బ్యాడ్ సిచ్యువేషన్కి వెళ్ళాల్సి వచ్చిన సిచ్యువేషన్ లో నేను ఇంటర్మీడియట్ తర్వాత ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. ఎంతమంది అండి మీరు? నేను, మా సిస్టరు. అప్పటికి మా సిస్టర్ మ్యారేజ్ అయిపోయింది. సో నేను, అమ్మ. సో అమ్మని చూసుకోవడం కోసం వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. ఓకే, ఇంటర్మీడియట్ నుంచి. ఇంటర్మీడియట్ అయిపోగానే. సో అక్కడ నుంచి ఇంకా ఒక్కొక్కటి అలాగా ప్రోగ్రెస్ లో చేసుకుంటూ వచ్చాను. ఎన్ని ఇయర్స్ అవుతుందండి మ్యారేజ్? ఎన్ని ఇయర్స్ అయింది? ఇప్పుడు నాకు లైక్ 17 years పాప ఉంది నాకు. 17 years పాప ఉందా మీకు? దేవుడా. ఓకే, సో సంతూర్ మమ్మీ అనమాట అయితే. ఓకే, సో అట్లా ఒక పాప, 2 బాబులు. ఓహో, ఓకే. ట్విస్ట్ల మీద ట్విస్ట్లు వేస్తున్నారు. మ్యారేజ్ అయ్యి ఆల్మోస్ట్ 20 years వేసుకోవచ్చా? లేదు, లైక్ 18 years అంతే. 18 years. ఓకే. సో ఇమ్మీడియట్లీ నాకు ఫస్ట్ పాప, మ్యారేజ్ అయిపోగానే పాప. అప్పుడు నేను ఐటీలో ఉండే యాక్చువల్గా. ఓకే. సో అసలు ఆస్ట్రాలజీకి అలానే ఇప్పుడు మీరు వచ్చిన ఈ ఫిలింకి, ప్రొడక్షన్కి అసలు సంబంధమే లేదు కదా. ఇటు సైడ్ ఎందుకు రావాల్సి వచ్చింది? అంటే యాక్చువల్గా నిజం చెప్పాలంటే నేను వర్క్ చేసిన ప్రతి ఫీల్డ్ చాలా డిఫరెంట్ ఫీల్డ్స్. అదే కదా. నేను ఐటీలో ఎక్కువ రోజులు ఉన్నా. ఐటీలో మంచిగానే హ్యాపీగానే నడిచిపోతూ ఉండేది. చాలా అంటే లైఫ్ చాలా ఈజీ ఉండేది ఐటీలో ఉన్నప్పుడు. ఫిక్స్ అవర్స్ వర్క్ చేసుకోవడం, రిమైన్ మన ఇష్టం. సాటర్డే సండే హ్యాపీగా జాలీగా ఉండేది. సో అనుకోకుండా ఒక అన్న అన్నప్పుడు రియల్ ఎస్టేట్లో ఉంటే బాగుంటుంది నీకున్న స్కిల్స్కి అని చెప్తే, వాళ్ళ కంపెనీకి హెల్ప్ చేయడం కోసం నేను రియల్ ఎస్టేట్లోకి వచ్చా. సో అక్కడ నుంచి నేను బయటకు రాలేకపోయా రియల్ ఎస్టేట్లో నుంచి. అనుకోకుండా అందులో జర్నీ అయిపోయింది. సో ఈ మామూలుగా ఆస్ట్రాలజీ అనేది చిన్నప్పటి నుంచి నాకు క్యూరియాసిటీ వల్ల, అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ నేను చదవటం మొదలుపెట్టాను.
అంటే అసలు ఇది నిజమా కాదా అనే తెలుసుకునే అన్వేషణలో నేను ఆస్ట్రాలజీ చదవటం స్టార్ట్ అయింది. సో ఇది నిజమే అని నిర్ధారించుకున్న తర్వాత స్లోగా అది ప్రాక్టీస్ కింద మారింది. తెలిసిన వాళ్ళకి చెప్తూ 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 అలాగా బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. లేదు అంటే అసలు అది నాకు ఒరిజినల్ ప్లాన్ కాదు. ఓకే. సో ఇప్పుడు కూడా ఓన్లీ త్రూ రిఫరెన్స్ ఇంపార్టెంట్ అయితేనే నేను దానికోసం ఒక టైం కేటాయిస్తా పర్ డే ఎవ్రీ డే. సో ఫుల్ టైం చేయట్లేదు ఇప్పుడు నేను.